గుంటూరు జిల్లా బాపట్లలో లాడ్జ్లపైన పోలీసులు దాడులు నిర్వహించారు. 17 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ సినీ నిర్మాత కొరటాల సందీప్, టీడీపీ నేత మువ్వ హరీష్ ఉన్నట్లు సమాచారం. ఇదే లాడ్జ్లో వ్యభిచారం చేస్తూ 4 విటులు, 2 యువతులు కూడా పట్టుబడ్డారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, పోలీసులు కేసు నమోదు చేశారా? ప్రముఖుల వివరాలు ఏమైనా తెలుసాయా? గౌతమి, మొత్తానికి బాపట్ల జరిగిన ఈ ఘటనకు సంబంధించి కలకలం రేగుతుంది. ఎందుకంటే టీడీపీ నాయకుడు మువ్వ హరీష్ తో పాటు స్వామిరారా సినిమాకి సహ నిర్మాతగా పనిచేస్తున్న కొరటాల సందీప్, స్వామిరారాతో పాటు రౌడీ ఫెలో లాంటి సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశారు. దాంతో పాటు అనేక సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ గా కూడా పనిచేస్తున్న కొరటాల సందీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. మొత్తంగా వీరిద్దరితో పాటు మరొక 15 మంది, అంటే మొత్తం 17 మంది వ్యక్తులు పేకాటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దాదాపు 3.5 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తంగా కేసును మాత్రం నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 గంటల సమయం జరిగింది వీరిని పోలీసులు అదుపులో తీసుకొని. అయితే ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడితో పాటు ఒక ప్రముఖ నిర్మాత కూడా ఉన్న నేపథ్యంలో కేసు కట్టేందుకు మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. ఓవరాల్ గా పోలీసు కేసు నమోదు చేసిన స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వెంటనే వీరిని స్టేషన్ నుంచి బయటకు పంపించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 17 మంది కూడా పోలీస్ స్టేషన్ లోనే, బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ముఖ్యంగా సందీప్ మాత్రం తరచూ బాపట్ల వస్తున్నారు. ఎందుకంటే పక్కనే ఉన్న పూండ్ల అనే గ్రామానికి సంబంధించిన సందీప్ తరచూ బాపట్ల వస్తున్నారు. ఇక్కడే తన స్నేహితులందరినీ కూడా పిలిపించుకొని స్థానికంగా ఉన్న శ్రీశైల్ అనే ఒక హోటల్లో తరచూ పేకాట ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపు క్రితం ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫోన్ సమాచారం కారణంగా పోలీసులు అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వీరు దొరికారు. అయితే సహజంగా పోలీసులకు అక్కడ ఉన్న ముఖ్యంగా పోలీసులు మాత్రం టీడీపీ నాయకులను చూస్తున్నట్లే వదిలేస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఫోన్ చేసిన వ్యక్తి అక్కడ ఎవరున్నారనేది మాత్రం చెప్పలేదు. కేవలం కొంతమంది పేదలకు ఆడుతున్నారనే సమాచారం చెప్పడంతో పోలీసులు అక్కడ వెళ్లారు. మీడియా కూడా అక్కడ చేరుకోవడంతో మొత్తానికి సందీప్ తో పాటు హరీష్, టీడీపీ నేత పట్టుబడ్డారు. థాంక్యూ రవీంద్ర.